హలో స్టూడెంట్స్, టుడే అయితే మనం లూప్స్లోకి అయితే ఎంటర్ అవుదాం. ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. సో ఈ లూప్స్ అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడైతే ఫస్ట్గా మనం ఫర్ లూప్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. సో ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యే ముందు మనమైతే బేసిక్గా చేయాల్సింది ఏంటి? సో హ్యాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్. సో ఇంట్ మెయిన్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. సో ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేశాక మనకి మెయిన్గా అయితే ఇక్కడ ఇనిషియలైజేషన్ అయితే ఉంటుంది. సో మనం ఇంట్ ఐ అని ఇనిషియలైజ్ చేసుకుందాం. సో ఐ అనేది ఇక్కడ వేరియబుల్ లాగా తీసుకుందాం. సో పోన్ ఏమేమి మనం ఇనిషియలైజ్ చేసుకోవాలనేది చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్. సో ఫర్లో మనకి ఇక్కడ బ్రాకెట్స్ అయితే ఓపెన్ చేస్తాం. ఫస్ట్ అయితే మనకి ఐ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ మనకి ఇనిషియలైజేషన్. దాని తర్వాత ఏంటంటే మనకి సెమీకోలన్ అయితే ఇచ్చాక ఐ లెస్ దాన్ 10. సో 10 కంటే తక్కువ ఉండాలి. సో ఇనిషియలైజేషన్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కండిషన్ అంటే ఎక్కడి వరకు ఏం జరగాలి అనేది. దాని తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో మనకి 0 నుంచి స్టార్ట్ అయ్యి 10 వరకు ఎండ్ అవ్వాలి అంటే ఇంక్రిమెంట్ చేస్తాం, లేదంటే మనం డిక్రిమెంట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ప్రింట్ఎఫ్ తర్వాత %d ఇక్కడ ఐ అని అయితే ఇస్తాను, అండ్ మనకి ఇక్కడైతే నెంబర్స్ ప్రింట్ అవుతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ లైన్లో రావాలి అంటే ఇక్కడ /n. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇటరేషన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ మనకి ఇక్కడ ఇంట్ ఐ, తర్వాత ఫర్లో మనం ఐ ఈక్వల్ టు 0 అని రాసామన్నమాట. సో ఇప్పుడు ఐలో మనకి వాల్యూ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఐ ఈక్వల్ టు 0 మనకి లెస్ దాన్ 10 కాబట్టి ఇక్కడికి వచ్చేస్తుంది, అండ్ ప్రింట్ అయ్యి దేర్ ఆఫ్టర్ మనకి ఐ ++ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఈ విధంగా అయితే కోడ్ అనేది మనకి రన్ అవుతుంది. సో ఇక్కడైతే నేను రన్ చేస్తాను. సో సి సోర్స్ ఫైల్, సో C++గా ఉంచుకున్న ఏం ప్రాబ్లం లేదు. సో ఫర్ లూప్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే ఇక్కడ వచ్చేసింది చూడండి, 0 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ 0 అనేది స్టార్టింగ్ వాల్యూ, ఐ ఈక్వల్ టు 0 ఇచ్చాం, అండ్ ఐ లెస్ దాన్ 10 కంటే తక్కువ ఉండాలి. సో ఇక్కడైతే మనం 9 వరకే ఉంది, అంటే 9 అంటే 10 కంటే తక్కువ కదా. సో ఈ విధంగా అయితే ఫర్ లూప్ స్టేట్మెంట్ అయితే ఇనిషియలైజేషన్, అలాగే మన కండిషన్, దేర్ ఆఫ్టర్ మనకి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది మెయిన్గా మెన్షన్ చేసుకోవాలి. సో ఇదే స్టూడెంట్స్ ఫర్ లూప్ అయితే. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో ఉంచుకుంటే సో మీకు నోటిఫికేషన్స్ అయితే డెఫినెట్గా కంటిన్యూస్గా వస్తాయి. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.